ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనం. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. నిర్గమాకాండం 20వ అధ్యాయం నుండి దేవుడు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ వివరించి చెప్పారు. 10 కమాండ్మెంట్స్ ఆయన చెప్పిన తరువాత 21, 22 అధ్యాయాల్లో న్యాయ విధులు చెప్పారు. 23వ అధ్యాయంలో కొన్ని విధులను ఆయన చెబుతూ, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. నీకు శత్రువులైన విరోధులైన వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయకూడదని ఆయన చెప్పారు. నీ దేవుడైన యెహోవాని సేవింపవలను అని హెచ్చరించారు. పరిశుద్ధ గ్రంథంలో రోగమును గూర్చి 91వ కీర్తన 6వ వచనంలో, రాత్రివేళ కలుగు భయమునకైనా, పగటివేళ గురు బాణమునకైనా, చీకటిలో సంచరించే తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనా నీవు భయపడవు. కారణం 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతునైన దేవుని చాటున నివసించే, సర్వశక్తిని నీడను విశ్రమించే, ఆయననే ఆశ్రయముగా కోటగా నమ్ముకున్న దేవునిగా కలిగి ఉన్నందున వీటికి భయపడవు అని చెబుతారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును అని చెప్పారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీలో కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పారు. 41వ కీర్తన 3వ వచనంలో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదువు గాని నిన్ను ద్వేషించువారు కూడి గుసగుసలాడుచున్నారు, నన్ను ద్వేషించువారు కూడి గుసగుసలాడుచున్నారు, నేను నశించాలని నాకు కీడు చేయుచున్నారు, కుదురని రోగము నాకు సంభవించింది, ఈ పడక విడిచి తిరిగి లేవడని నా కొరకు చెప్పుకొనుచున్నారు, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తు అని దావీదు ప్రార్థించాడు. ప్రార్థించగా రోగము నుండి విడిపించును, స్వస్థపరచునని విశ్వసించాలి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో, హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని చెప్పగా, హిజ్కియా తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించారు. యెషయాను తిరిగి హిజ్కియా యొద్దకు ప్రభు పంపించి, నీవు కన్నీళ్లు విడుచుడు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి వెళ్ళుదు అని చెప్పి నీకు 15 సంవత్సరముల ఆయుష్యమును నీకు ఇచ్చుచున్నానని చెప్పారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ప్రవక్త అయిన యెషయా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి జన్మించక ముందే 600 సంవత్సరాలకు ముందు ప్రవచించారు. ఈరోజు మన ధ్యాన వాక్యం ద్వారా నేను నీ మధ్య నుండి రోగము తొలగించదనని చెప్పిన దేవుడే మన రోగములను వ్యసనములను భరించిన వాడుగా స్వస్థపరచు వైద్యునిగా ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచుండెను అని చెప్పబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అడుగుగా ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయనని చెప్పబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, 12 ఏండ్ల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయము చేసుకుని ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడదును అనుకుని జనసమూహముల వెనుక వచ్చి ఆయనను ముట్టి స్వస్థత పొందారు.
లూకాసు వార్త 15:15 ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించి బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెనని చెప్పబడింది. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని చెప్పబడింది. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. ఆయన యందు విశ్వాసముంచి రక్షణ పొందుదాం. ఆయన యందు విశ్వాసముంచి స్వస్థత పొందుదాం. అట్టి ధన్యత ప్రభు మనకును దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఆమెన్.